రామచంద్ర గోవింద లక్ష్మీరమణ గోవింద హరి ఓకే. గలీజ్ గలీజ్ రోడ్డు బాగుండే సార్ సూపర్ సూపర్ ఇప్పుడే సూపర్ అప్పుడు ఏం చెప్పిన కూడా ఎనబడలేదో సేవలో ఎనబడలేదో పిల్లలు ఆడుకున్నప్పుడే లేదా బయటకు వచ్చేట్లేదు వాన వస్తే అంతా లోపలే ఉండాలా ఇప్పుడు ఏడన్నా ఆడుకొని ఏడన్నా పండుకొని ఏడన్నా ఉన్నాయి. ఇప్పుడు సూపర్ సైకిల్ ఓటేసినావు రోడ్డు వచ్చింది. సైకిల్ ఓటేమని అప్పుడు అదే మరి కాదు, సైకిల్ ఓటేసినావు ఇంటి ముందర రోడ్డు వచ్చింది, అవునా కాదా? గుడ్ గుడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి మళ్ళా పట్టాలకెక్కింది, సంక్షేమం విస్తృతమైంది. గ్రామీణ అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒకే రోజు అన్ని పంచాయతీల్లోనూ గ్రామ సభలు పెట్టడం, ఆ సభల్లో చేసిన తీర్మానాల మేరకు ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి సిమెంటు రోడ్లు నిర్మించడం ఒక గొప్ప అభివృద్ధికి సూచకగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 421 పనులు 16,64,00,000 రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 80% పైగా పనులు పూర్తయ్యాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల చేపట్టడానికి సాధ్యం కాకపోతే మళ్ళా వాటిని వెనక్కి పంపి కొత్తగా పనులను మార్చి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది. 2019లో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళా 24లో తిరిగి ప్రారంభం చేశాం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా ఇసుమంత అభివృద్ధి కానరాని దుస్థితిని కళ్ళారా చూసాం. 5 ఏళ్ళు ఒక అరాచకమైన పరిపాలన, పేదలకు ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నడిచింది. మళ్ళా ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి పునఃప్రారంభం చేసుకొని వాటిని శరవేగంగా రాష్ట్రంలో దాదాపు 16,000 పైచిలుకు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం దేశంలో ఒక రికార్డు అయితే, రికార్డు సమయంలో ఇన్ని పనులు చేయడం అనేది కూడా సరికొత్త అభివృద్ధి చరిత్ర పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లిఖించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో ముందే సంక్రాంతి సంతోషాన్ని ప్రజలకు కల్పించడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇది అభివృద్ధికి తొలిమెట్టు మాత్రమే. ఇంకా 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ప్రజలకు మేము హామీ ఇస్తా ఉన్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.